ఓం జై శ్రీమన్నారాయణ. నేను మీ సూర్యకుమారినండి. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అయితే ఈ వీడియోలోనండి చక్కగా సులభంగా అయిపోయేటువంటిది నిలవ ఆగుతుంది ఒక 3 మాసాల దాకా. అటువంటి పచ్చడిని మీకు చూపిస్తానండి. ఆ పచ్చడిలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మరి ఆలస్యం ఎందుకండి, టమోటా ఆవకాయ అనేటువంటి దానిని పెడుతున్నాను. ఈ టమోటా ఆవకాయకి కావాల్సిన పదార్థాలు ఏమిటి అనేటువంటి దానిని తెలుసుకుందామండి. మా మిద్దె తోటలో ఉండేటువంటి టమోటాలనే కట్ చేస్తున్నాను. పుల్లటి టమోటా కాయలు చూద్దురుగానండి. ఇదిగో నిన్న నీళ్లు పొయ్యలేకపోయాను, మొక్కలు కొంచెం వడిలినట్టుంది. సున్నాలు, ఇంటికి సున్నాలు అవి వేయించుకోవడం చూసారండి. ఇటువంటి కాయలన్నీ ఇదిగో ఇక్కడ ఉన్నాయి. టమోటాలు వేరే చెట్టుకి ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దీనికి పిందులు పూత వస్తుంది. ఇదనమాట అండి. అయితే ఈ టమోటా కాయలతోటి ఆవకాయ అనేటువంటిది పెడతానమాట అండి. మరి రండి, ఇక్కడ చాలా ఉన్నాయి, కాయలు కోద్దాము. ఇగోండి మిద్దె తోటలోకి నిన్న ఒక్క రోజు పొయ్యలేకపోయాను, మొన్న సాయంకాలం పోసాను. దాంతో మొక్కలు ఇగోండి మలబార్ మొక్కలు పండ్లు అవి చూసారా, చూసారండి. ఇవన్నీ ఇవన్నింటికి పొయ్యాలి, రాలి కింద పడింది. ఇగోండి చూసారా మలబార్ పండ్లు ఇలా వస్తున్నాయి. ఇగోండి ఇవన్నీ ముగ్గాయి, కోస్తున్నాను. మరి ఇక ఇగోండి ఈ కాయలు, ఇలాంటి కాయలు మీకు పచ్చడి చాలా చాలా బాగుంటుందన్నమాట. పచ్చడికి ఇటువంటి కాయల్ని కోసి, అన్ని కాయలు కోసిన తర్వాత చూపిస్తానండి ఎన్ని కాయలు వచ్చాయి, అప్పుడు పచ్చడి ఎలా పెట్టాలి అనేటువంటి దానిని చూపిస్తాను. ఇదిగోనండి టమోటా కాయలని కోసుకొచ్చేసాను చూసారా. ఇలాగా ఇప్పుడు తుడిచేసుకున్నాను, అయినా కానీ మళ్ళీ మీకు తుడవడానికి చూపిస్తున్నాను. ఇలా శుభ్రంగా బట్ట పెట్టి తుడుచుకున్నాక అప్పుడు ముచ్చికలు తీస్తాను. ఇంచుమించుగా ఇది 1/2 కేజీకి పూరాగా 1/2 కేజీ ఉంటుందండి. ఇక ఇలాంటి కాయలతోటి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. మరి ఈ టమోటాది మొక్కలు మీరు కూడా వేసుకోవచ్చండి. ఒక 2 కుండీలు, దీనికి ఎండ ఎక్కువ అక్కలే, బాల్కనీలో పెట్టుకుని చక్కగా కడుగు నీళ్ళని, మీరు తరుక్కున్న కూరగాయ ముక్కలు లేకపోతే అరటిపండు తొక్క ఇలాంటివి వేసుకున్నారంటే బోల్డ్ టమోటా కాయలు వస్తాయి. ఆ టమోటాలతోటి మనం చక్కగా వెరైటీలు చేసుకోవచ్చు. 4 రోజులు తింటే మళ్ళీ తర్వాత ఇంకోసారి చేసుకోవచ్చు. 3 కాయలు వచ్చినా కూడా పచ్చడి పెట్టేస్తాను నేను. ఎందుకంటే ఓసారి ఇలాంటి ఒక కాయ ఉంటే పచ్చడి బద్దల కింద వేసేస్తే 2 రోజులు తిన్నామండి, అంటే 2 పగళ్ళు వేసుకుని తిన్నట్టు అనమాట. ఇంకా అయిపోయింది, ఇంకా దాని మీద గ్యాస్ ఉండదు మనకి. చూసారే ఇన్ని కాయలు వచ్చాయి కదా, దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ముక్కల కింద తరిగేసుకోవాలి. నేను ఈ ఇత్తడపల్లి నుంచి ముక్కలు తరుక్కునేదానికి ఇందులోకి వేసేసుకుంటానండి. వేసేసుకున్నాక అప్పుడు దీని కొలతల ప్రకారంగా ఆవకాయ ఎలా కలపాలి ఏమిటనేది మీకు చూపిస్తానండి. ఇదిగోండి ముక్కలు తరిగేసాను చూసారా. చెంచాతోటేనే పట్టుకుంటున్నాను, ఎందుకంటే అట్ల కాడ తీసుకున్నాను, బుల్లట్ల కాడ పిల్లలు. ఇన్ని ముక్కలు వచ్చిందండి. అంటే ఇది పూరాగా 1/2 కిలో టమోటాలు. ముక్కలు చూడండి ఒక్కసారి, మీరే చూడండి ఎంత బాగున్నాయి. ఇది దేశవాళీ టమోటా అండి, పుల్లగా ఉంటుంది అది. అయితే ఇప్పుడు దీనికి నేను చింతపండు గుజ్జు అనేది ఉడికించి ఉంచుకుంటాను ఎప్పుడైనా సరేనండి చక్కగానే, అది కూడా మీకు వీడియో పెడతాను. దీంట్లోకి ఈ చింతపండు గుజ్జుని ఇది 2 చెంచాలు ఉంటుందండి, టీ స్పూన్ 2 చెంచాలు ఉంటుంది. మీ కంటికి కనపడుతుందా, వేసిన ముద్దను చూశారు కదా. ఈ 2 చెంచాలది ఇలా గుజ్జులా ఉడికించుకోవాలండి, అప్పుడే మంచిగా ఉంటుంది. అసలు ఇందులో నీరు అన్నది లేదు, అర్థమైందా అండి. ఎంత దగ్గరగా ఉడికించుకోగలుగుతారో అంత దగ్గరగానే ఉడికించుకోవచ్చు. పడుతోందండి, ఇలా నెమ్మదిగా జారి, అంటే ఇందులో నీళ్ళ చొక్క అనేది లేదు. ఇక దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవకాయ మోడల్లోనే చూసారా కనపడిందని మీకు మెంతులు వేసేసాను. ఇక 1 టీ స్పూను పసుపు అనేది వేస్తున్నాండి. ఇది చూసారా కనపడిందా, దగ్గర చిన్న టీ స్పూన్ అంతా పసుపు వేసాను. పసుపు వేసాక ఉప్పుని చూడండి, 1 అంగుళానికి తగ్గించి ఈ గ్లాసులో
మూడో వంతు దాకా తీసుకున్నాను. మీ కంటికి కనపడుతుందో లేదో ఒకసారి చూడు. కనపడిందండి. ఈ ఉప్పుని ఇలా వేసేసాను. ఈ ఉప్పుని వేసేసాక దీని నిండా ఏం వేసుకోవాలంటే అండి, ఆవు పొడి. ఎప్పుడైనా సరే నేను ఆవాలు ఆడించుకోవడము, లేకపోతే ఒక 200 గ్రాములు ప్యాకెట్ తెచ్చుకుని ఇలా జాడీలో పోసుకుంటాను. ఆవా సరుకులతో చేసుకున్నప్పుడు ఈ పొడి వాడేదానికి పొడి వాడుతూ ఉంటానండి, ముద్ద రుబ్బుకునేదానికి రుబ్బుకుంటూ ఉంటానండి. ఇలా పొడి, ఆవు పొడి, మెంతు పొడి ఇవన్నీ కనుక ఉంచుకుంటే అండి మనకి ఏం అక్కర్లేదండి. 2 పిల్ల పచ్చికాయలు ఉన్నాయనుకోండి, ఇలా ఆవకాయ కలిపేసుకుని నూనె వేసుకుని అన్నం తినేయచ్చు. చూసారండి, నిండా కనపడిందా? ఆవు పొడి వేసేసాను. ఇక కారపొడి వేసుకుందామండి. అలాగే దీని నిండా కూడా కారపొడి వేసేస్తాను, గ్లాసు నిండా. తర్వాత ఇంగువ, ఆ తర్వాత నూనె వేసి శుభ్రంగా అడుగు మీద గుచ్చెత్తేస్తే 1 గంటలో తినేయచ్చండి. అంత బాగుంటుంది. మరి వంట చేసుకున్నప్పుడు నేను ఎక్కువగా ఏం చదువుకుంటా అంటే అండి, సాయి నామావళి ఉంటుంది నా దగ్గర, నాకు నోటుకొచ్చు. ప్రథమం శ్రీ సాయినాథాయ, ద్వితీయం ద్వారకామాయినే, తృతీయం తీర్థరాజాయ, చతుర్థం భక్తవత్సలే, పంచమం పరమాత్మాయ, షష్టం చ షిరిడీవాసనే, సప్తమం సద్గురునాథాయ, అష్టమం అనాథనాథనే, నవమం నిరాడంబరాయ, దశమం దత్తావతారాని. ఏతాని దశనామాని త్రిసంజాయ పటే, సర్వకష్టభయున్ముక్తో శ్రీ సాయినాథ గురు కృపాకరో అని చదువుకుంటూ వంట చేసుకుంటూ ఉంటా అండి. లేకపోతే లక్ష్మీదేవి దండకం కూడా వచ్చు కదండి, అది చదువుకుంటూ ఇలాగా వండుకోవడం అనేది జరుగుతుంది. ఈ గ్లాసు నిండా పోసేసాను కదండి. ఇప్పుడు ఇలాగా చెంచాతోటే కలుపుదాము. ఇంగు కూడా వేసేస్తున్నాను. ఇంగు అనేది ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగు అనేది వెయ్యాలి. 15 రోజుల దాకా అయిపోతుందని చెప్పాను కదా. 1/2 కిలో టమోటాలు పచ్చివి చెట్టును కోసుకున్నవేను. అయితే మనకి ఇంకా నిలవ ఉండాలి బాగాను అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు. కానీ ఇలా చేసుకున్నది 3 నెలలైనా బయట ఉన్న ఏమీ పాడవదండి. మీకు పూరాగా అన్ని కొలతలు చెప్పాను కాబట్టి అర్థమైందని చెప్పనుకుంటున్నాను. 1/2 కేజీ టమోటా పచ్చికాయలకి నిండా నేను చూపించిన గ్లాసుడు నిండా ఆవు పొడి, గ్లాసుడు నిండా కారపొడి, తర్వాత 1 టీ స్పూను మెంతులు, 2 పెద్ద స్పూన్లు చింతపండు గుజ్జు, అందులో నీరు ఉండకూడదు అనేటువంటి విధంగా గుజ్జు, 3 పావు గ్లాసులోకి 1/3 వంతు దాకా ఉప్పు, 1 చిన్న స్పూనుడు ఇంగువ, గ్లాసున్నర ముందర మీకు చూపించేటప్పుడు గ్లాసుడు నూనె పోసానండి. తర్వాత ఇంత కనుపుడు వెల్తిగా ఇంకో గ్లాసుడు కూడా పోసేసాను. మీకు అది చూపించలేకపోయాను. ఈ విధంగా వచ్చింది. అయితే దీని రుచి చూపిస్తే ఎలా ఉంటుంది ఏమిటనేటువంటి దానిని చెప్తారనమాట. ఉప్పు తక్కువతే కొద్దిగా కలుపుకోవచ్చండి. నేనే రుచి చూస్తున్నాను కొద్దిగాను. ఇదిగోండి వేస్తున్నాం కదా. ఇంకా ఉప్పు అన్నీ సరిగ్గా సరిపడిందండి. తక్కువ అయితే తగ్గించుకోండి. చాలా బాగుంది. నేను పోసింది నువ్వుల నూనె పోసుకున్నాను. మీకు అర్థమైంది కదా. ఎక్కువ చేసుకోవాలంటే పెంచుకోండి, తక్కువ అయితే తగ్గించుకోండి, ఇంతకంటే ఇంకేమీ లేదు. మరి టమోటా ఆవకాయ అనేటువంటిది మీకు అందరికీ అవగాహన అయ్యిందని అనుకుంటున్నాను. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కామెంట్స్ తప్పనిసరిగా పెట్టండి. మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేస్తుంది. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మరి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కించండి. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్. ఈ వీడియోలోనండి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాను. అయితే ఈ చనివిడి ఎలా తయారు చేయాలి అంటే కొంతమంది చలివిడి అంటారు, చనివిడి అంటారండి. భాష అంటే ప్రాంతానికి